హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ అండి. దానికి ముందుగా 5 to 6 టమాటోస్ తీసుకొని నీట్గా కడిగి తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. ఈ చట్నీ మనకు 20 days వరకు ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక కళాయిలో 2 tablespoon వరకు ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడాక మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా ఇందులో వేసి పైన 1 tablespoon ఉప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా టమాటాలు పక్కన వేగుతుంటే ఒక మిక్సీ జార్లో 3 tablespoon కారం వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే 1 tablespoon ఉప్పు కూడా వేసుకోండి. ఈ చట్నీలో మెయిన్ మనం వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. సో ఇందులో నేను తెల్లగడ్డలు 2 వేసుకుంటున్నానండి. ఇలా వేసి వీటిని దీంట్లోనే కొంచెం జీలకర్ర, మెంతుల, ఆవాల పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. అన్నీ కలిపి ఒక 1 tablespoon వరకు ఉంటాయి. ఇలా వేసి మొత్తం ఒకసారి ఫైన్గా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. ఈలోపు టమాటాలు వేగినాయా లేదా చూసి దాంట్లో కొంచెం చింతపండు కూడా వేసి బాగా వేయించుకోవాలండి. నా దగ్గర పాత చింతపండు ఉంటే వేసానండి. అది చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి నేను కొంచెమే వేసాను. మీరు చూసి వేసుకోండి. అదే కొంచెం కొత్త చింతపండు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ చట్నీ మాత్రం 20 days వరకు మనం బయట ఉంచినా అలాగే ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో అయితే 2 months వరకు ఉంటుంది. అలాగే 1 tablespoon పసుపు కూడా వేసి ఈ విధంగా బాగా వేయించుకోవాలండి. ఇలా వేగాక మనం స్టవ్ ఆపుకొని పూర్తిగా చల్లారాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కారంలో ఇది మొత్తం వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాక మళ్ళీ అదే కళాయిలో ఒక 3 tablespoon వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది చట్నీకి. అలాగే 1 tablespoon పోపు గింజలు, అలాగే 1 tablespoon జీలకర్ర, 4-5 ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోండి. ఇలా వేగాక ఇందులోనే 1/2 tablespoon ఇంగువ కూడా వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపును బాగా వేగనివ్వండి. ఈలోపు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇంకంతే, వేడి వేడి టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకే కాదు మనకు టిఫిన్లలో కూడా పనికొస్తుంది అండి. దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.